హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ పిల్లలు ఎంతో ఇష్టపడే డోనట్సా? ఇవి అచ్చం మన మినపగారెల్లా ఉన్నాయి అనిపిస్తుందా? మరి అంతే కదండి. పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు. మన గారెలు వాళ్ళ డోనట్స్, మన దిబ్బ రొట్టి వాళ్ళ పిజ్జా, మనం జ్వరం వచ్చినప్పుడు తినే బన్ను వాళ్ళ బర్గర్, అంతే అండి. కానీ మన ఫుడ్ కంటే ఎక్కువ మనం వాళ్ళ ఫుడ్డే పడి తింటాం. పిల్లలైతే మరీను చాలా అలవాటు పడిపోయారు ఈ జంక్ ఫుడ్కి. కానీ ఆ జంక్ ఫుడ్ ఏదో బయట తినే కంటే ఇంట్లో శుభ్రంగా చేసుకుంటే అయిపోతుంది కదా. వాడే ఆయిల్లో గోలిస్తాడో కూడా మనకు తెలియదు. సో ఇవాళ మనము డోనట్స్ ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ మైదా పిండి తీసుకోండి. ఇందులోకి పౌడర్ చేసిన షుగర్ 1/2 కప్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకోండి. 1/2 కప్పు గోరువెచ్చని పాలు వేసుకోండి. ఇందులోకి నాన్ ఫ్రూట్ వెనిగర్ వాడుతున్నాను. 2 టీ స్పూన్స్ వెనిగర్ వేయండి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు వేయండి. ఇవన్నీ కలిపి మంచి మిక్స్ ఇవ్వండి. చపాతీ పిండి తడిపినట్టు తడుపుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి నేను 1/2 కప్ మైదా పిండి వాడుతున్నాను. సో టోటల్ మైదా పిండి మనం వాడేది 2.5 కప్స్. పిండిని బాగా తడిపి పైనుంచి 2 టీ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను. మీరు బటర్ వేసుకున్నా పర్లేదు. పిండిని బాగా తడుపుకొని పైనుంచి 1 స్పూన్ నెయ్యి వేసి దానిపైన మూత పెట్టి 1 గంట సేపు దాన్ని నాననివ్వాలి. గంట సేపు నానిన తర్వాత మనం మూత తీసి చూస్తే పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది. చూసారు కదా, అలా దాన్ని మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ నీడ్ చేయాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిందో పిండి. ఇప్పుడు దాన్ని మనము చపాతీ చేసే రోలింగ్ బోర్డు ఉంటుంది కదా, రోలింగ్ బోర్డు పైన డస్టింగ్కి కొంచెం మైదా పిండి వేసుకొని మనము అరచేతుల మందం ఉండే చిన్న ఉండని తీసుకొని చపాతీలు చేసుకున్నట్టు దాన్ని రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. చపాతీలు మరీ సన్నగా కాకుండా కొంచెం దొడ్డుగానే రోల్ చేసుకోవాలి. మనం పిజ్జాకి చేస్తాం కదా, ఆ పిజ్జాకు ఉండే బేస్ ఎంత దొడ్డుగా ఉంటుందో మనము అంత దొడ్డు చేసుకోవాలి. మీ దగ్గర డోనట్ మేకర్స్ ఉంటే వాటితో చేయొచ్చు. లేదంటే ఇలా మనము వెడల్పాటి గ్లాస్ లాంటిది తీసుకొని దానితో కొంచెం షార్ప్గా గట్టిగా నొక్కినట్టు చేస్తే అలా వస్తాయి. మధ్యలో ఇంకొక చిన్న హోల్ రావాలి కదా, దానికోసం చిన్న ట్యూబ్ లాంటిది తీసుకోండి. ఆ ట్యూబ్తో అలా ఎగ్జాక్ట్గా మధ్యలో నొక్కుంటే మనకి ఆ హోల్ ఈజీగా వస్తుంది. డోనట్స్ మేకర్స్ లేకున్నా పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. మధ్యలో పిండి తీసేప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. ఎందుకంటే మనం పిండిని చాలా సాఫ్ట్గా చేసుకున్నాం కదా, ఆ షేప్ అనేది తేడాగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాన్ని ఆయిల్తో గ్రీస్ చేయండి. మనము నొక్కున్న ఆ డోనట్స్ని నెమ్మదిగా తీసి ఆ ప్లేట్లో వేయండి. సేమ్ అండి, ఇక్కడ కూడా తీసేప్పుడు కొంచెం జాగ్రత్తగా తీయండి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి డోనట్స్ ఎడ్జెస్ కొంచెం షేప్ అవుట్ అయితే మనకి చూడడానికి అంత బాగుండదు. చూసారు కదా, డోనట్ మేకర్ లేకుండానే ఎంత బాగా వచ్చాయి మనకి డోనట్స్. మధ్యలో హోల్ని కొంచెం అలా వైడెన్ చేస్తే ఏంటంటే మనము ఆయిల్లో వేయించినప్పుడు అది ఉబ్బి ఆ హోల్ క్లోజ్ అవ్వకుండా ఉంటుంది, డోనట్స్ షేప్ మారకుండా ఉంటుంది. కాబట్టి అలా యూనిఫామ్గా కొంచెం వైడెన్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు చిన్న క్లాత్ లాంటిది చేసి పక్కన పెట్టండి. ఈలోపు మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. ఒక బాణలీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న డోనట్స్ని ఇందులో వేసేయండి. ఎక్కువగా దాన్ని క్రౌడీగా చేయొద్దు. నేను 4 వేసాను అంతే. 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. అవి ఎంత బాగా వేగితే లోపలంతా పచ్చిగా లేకుండా మంచిగా ఉంటుంది టేస్ట్. చూసారా, అచ్చమైన గారెల్లా ఉన్నాయి కదా, అందుకే అన్నానండి అలా. ఇప్పుడు నేను చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసి పెట్టాను. 2 టైప్స్ ఆఫ్ చాక్లెట్ని తీసుకున్నాను. మిల్క్ చాక్లెట్ ఒకటి, డార్క్ చాక్లెట్ ఒకటి. మిల్క్ చాక్లెట్ ఏమో ఆరెంజ్ కలర్ బౌల్, డార్క్ చాక్లెట్ ఇప్పుడు చూపిస్తున్నది ఆ వైట్ కలర్ బౌల్లో ఉన్నది. డబుల్ బాయిలర్ మెథడ్ని ఎలా చేశాను అనేది నేను చాక్లెట్ కేక్ రెసిపీలో పోస్ట్ చేశాను కదా, దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఐకార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. సేమ్ మెథడ్లో డబుల్ బాయిలర్లో బాయిల్ చేశాను. నేను యాక్చువల్గా వైట్ చాక్లెట్ కోసం ట్రై చేశాను, బట్ అది అవైలబుల్గా లేదు. ఒకటి వైట్ చాక్లెట్, ఒక డార్క్ చాక్లెట్ తీసుకుంటే మనకి డోనట్స్ డెకరేషన్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే మీరు కూడా వైట్ చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసి పెడితే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చేస్తే చాక్లెట్ మాడిపోతుంది. సో ఇంకా డోనట్స్ ప్రిపేర్ అయిపోయింది కదా, డెకరేషన్ అనేది మీ చాయిస్, ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఇవేమీ అవైలబుల్గా లేకపోతే
సింపుల్గా షుగర్ పౌడర్ ఉంది కదా అది చల్లుకోవచ్చు, లేకపోతే షుగర్ సిరప్ లాంటివి తయారు చేసుకొని దాంట్లో డోనట్స్ డిప్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. డోనట్స్ ప్రిపేర్ చేయడం అంతా ఒక ఎత్తు అయితే దాన్ని డెకరేట్ చేయడం ఇంకో ఎత్తు, ఎందుకంటే డోనట్స్ చాలా అందంగా డెకరేట్ చేస్తేనే బాగుంటాయి. ఇందుకు నేను మల్టీ కలర్ స్ప్రింకిల్స్ తీసుకుంటున్నాను. ఆ స్ప్రింకిల్స్ని ఒక డోనట్ పైన చల్లుతున్నాను. నెక్స్ట్ బ్లాక్ కలర్ స్ప్రింకిల్స్ ఉన్నాయి కదా వాటిని ఇంకో డోనట్ పైన చల్లుతున్నాను కంప్లీట్గా. ఇప్పుడు ఇంకొక డోనట్ పైన హాఫ్ ఏమో బ్లాక్ కలర్ స్ప్రింకిల్స్, హాఫ్ ఏమో మల్టీ కలర్ స్ప్రింకిల్స్ చల్లుకుంటున్నాను. ఇది ఒక రకమైన డోనట్ డెకరేషన్. మనము పిండి తడిపేటప్పుడు పౌడర్ షుగర్ వేసుకున్నాం కదా, ఆ పౌడర్ షుగర్ని ఒక డోనట్ పైన వేసేద్దాము. చెప్పాను కదా ఏం లేకపోతే షుగర్ సిరప్ వాడుకోవచ్చు, షుగర్ పౌడర్ వాడుకోవచ్చు అని. ఇది ఒక టైప్ ఆఫ్ డెకరేషన్. వీటిని చాకో చిప్స్ అంటారు. ఇందులో వైట్ అండ్ బ్లాక్ ఉంటాయి, ట్విన్ చాకో చిప్స్ ఉంటాయి. నేను ఆ 2 టైప్స్ వాడి మిగతా డోనట్ డెకరేషన్ చేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నవేమో కంప్లీట్ బ్లాక్ అండ్ కంప్లీట్ వైట్ చాకో చిప్స్ అంటారు. అవి దీనిపైన వేస్తున్నాను, వెనక బ్లాక్ ఉందని. ఇప్పుడు వేస్తున్న చాకో చిప్స్ ట్విన్ చాకో చిప్స్. కాదేది డెకరేషన్కి అనర్హం అన్నట్టు మీ డోనట్స్ని డెకరేట్ చేసేయండి. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే డోనట్స్ ఇంట్లోనే తయారు చేసుకొని మీ పిల్లలకి తినిపించండి. మీ పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని చూడండి. మీకు అంతకంటే ఆనందం ఉంటుందా? మీరు కూడా ఎంతో టేస్టీ అండ్ యమ్మీ డోనట్స్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ పిక్స్ని నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చెప్పాను కదా బయటి జంక్ కంటే ఇంటి జంక్ ఫుడ్ బెటర్ అని. సో చూసారు కదా ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.